సమావేశం మనం 15 రోజుల ముందే ఏర్పాటు చేసుకున్నప్పటికీ కొన్ని అనుభవ కారణాల వల్ల కలెక్టర్ గారికి ఈరోజు సీఎం గారితో వర్చువల్ మీటింగ్ ఉండే దానివల్ల కలెక్టర్ గారు రాకపోవడం, అలాగే జేసీ గారు విజయవాడ కోర్టుకు వెళ్ళడం, అందులో భాగంగా డిఆర్ఓ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా మనం చర్చించే ప్రతి అంశం పైన అనేక మార్లు అధికారులు చెప్పడం జరిగింది. సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకు నిర్దిష్టమైనటువంటి సమాధానాలతో రావాలని గతంలో చెప్పాం. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఏ అధికారి కూడా అలసత్వం వహించకుండా గౌరవ సభ్యులు ఏవైతే అడుగుతారో వాటికి అన్నిటికీ కూడా 3 జిల్లాల నుండి వచ్చినటువంటి అధికార యంత్రాంగం సూటిగా సమాధానాలు చెప్పవలసి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే గౌరవనీయులు సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం గారు రావడం చాలా సంతోషం. ఆయన కొన్ని సమయభావం లేనందువల్ల అజెండాలో కొన్ని విషయాలు ముఖ్యంగా నేను మీ దృష్టికి తీసుకెళ్ళి నేను పోవలసింది కాబట్టి మొట్టమొదటిగా నాకు అవకాశం ఇవ్వండి చెప్పడం ఒక ఎమ్మెల్యే అడగడంతో అవకాశాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరలా అజెండా ప్రకారం సభ ప్రారంభిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కోసం మనకి ఈ సమావేశం ఎంతో ఉపయుక్తం అవుతుంది. ఈరోజు ఈ సమావేశంలో ఉన్నటువంటి ఎజెండాలో ఉన్నటువంటి 12 అంశాల్లో నేను అన్ని అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారికి నివేదించవలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నమోదు చేసుకున్నాను. వాటిని గౌరవ కలెక్టర్ గారి నోటీసులో తీసుకుని వెళ్ళి ఇంకా ఆ సంబంధిత శాఖ అధికారులతో సాధ్యమైనంత త్వరితగతిన వాటన్నింటినీ పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశం ద్వారా మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మీ అందరి దృష్టికి జెడ్పీ చైర్పర్సన్ గారు అనుమతితో అది సెన్సెస్ గురించి చెప్పదు. సో దీంట్లో మీ అందరికీ తెలుసు రాబోయేటువంటి ఒక నెలలో మే 1 జనగణన కార్యక్రమం జరుగుతుంది. ఈ జనగణన కార్యక్రమానికి సంబంధించినటువంటి మొదటి ఫేజ్ జరుగుతుంది. సో ఫేజ్ 1 కార్యక్రమం 2011 తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగవలసినటువంటి జనగణన 2021-22 ప్రాంతాల్లో కోవిడ్ రావడంతో అనివార్య పరిస్థితుల్లో అది జరపలేకపోవడం జరిగింది. ఇప్పుడు దానికి తదుపరి ఎన్నికలు అవన్నీ రావడంతో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి 2026-27 డేట్లు సంవత్సరాలు తీసుకొని జనగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన అంతర్గత కూడా ట్రైనింగ్ పార్ట్ అంతా కూడా పూర్తయింది. ఈ నెలలో ఫైనల్గా ఫీల్డ్కి వచ్చేటువంటి ఎన్యూమరేటర్లకి సూపర్వైజర్లకు కూడా శిక్షణ ఒక వారం 10 రోజుల్లో వాళ్ళందరికీ శిక్షణ మొదలవుతుంది. 25వ తారీఖుల్లా కంప్లీట్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మే 1వ వారం నుంచి ఫస్ట్ వీక్ నుంచి 1వ తారీఖు దగ్గర నుంచి ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరించడం జరుగుతుంది. అంటే ఈ మొదటి ఫేజ్ 1లో జరిగేది కేవలం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఆ ప్లాన్లో అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఒక గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి సుమారుగా ఒక 600 నుంచి 800 వరకు ఒక బ్లాక్గా పెట్టుకొని ఆ బ్లాక్లో ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళు అనేది కౌంట్ చేసుకొని వాటిని ఆ డేటా మొత్తం సేకరిస్తారు. మొదటి ఫేజ్ 1లో 2027 ఫిబ్రవరి మాసంలో పూర్తి స్థాయి జనాభా సేకరణ చేస్తారు. ఏవైతే ఇళ్ళని ఇప్పుడు నమోదు చేసుకున్నామో మరలా తిరిగి అదే ఇళ్ళకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క జనాభా వివరాలను నమోదు చేసుకొని ఆ వివరాలని కూడా తప్పనిసరిగా మనం సేకరించే కార్యక్రమం జరుగుతుంది. ఈ 2 కూడా మీ ద్వారా తెలియపరచాల్సింది ఏంటంటే విస్తృత స్థాయిలో పబ్లిక్తో ప్రజలతో మమేకం ఉంటారు కాబట్టి దీన్ని ప్రజలకి సంబంధించిన అత్యంత అవసరమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తారు కాబట్టి వారందరి దృష్టిలో కూడా దీని ప్రచారానికి సంబంధించి మీ ద్వారా తెలియపరచవలసిందిగా మరోసారి కోరుతూ
ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రణాళికలకి అన్నిటికీ అత్యంత కీలకమైనటువంటిది సెన్సెస్ సంబంధించిన విభాగం. కాబట్టి ఆ సెన్సెస్ సంబంధించినటువంటి లెక్కలు గణాంకాలు గత 15 ఏళ్ల బట్టి మనకి లేకపోవడంతో కొంత ప్రాబ్లమాటిక్గా కూడా ఉంటుంది. అవి కరెక్ట్ అయినటువంటి గణాంకాలని సేకరిస్తే రాబోయేటువంటి అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడతాయి. అన్నిటికీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ కానీ, అలాగే జిల్లా పరిషత్ సమావేశాలకు కావాల్సిన నిధుల విషయంలో కానీ, మండల పరిషత్ సంబంధించిన నిధుల విషయంలో కానీ ఈ సెన్సెస్ ఆపరేషన్ సంబంధించి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియపరచవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి టోటల్ సర్వసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే మామూలుగా జిల్లా పరిషత్ తరఫున మామూలుగా 15th ఫైనాన్స్ అయినా జనరల్ ఫండ్ అయినా కూడా వర్క్స్ అన్ని కూడా మంజూరు చేసిన అటు గౌరవ శాసనసభ్యులు ఉన్న గౌరవ జడ్పీటీసీలు అయినా కూడా ప్రతినిధి ఎవరైనా కూడా వీటిలో ఏంటంటే కొంత ఈ యొక్క బిల్స్ అంతా కూడా అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు మొన్న 19వ తారీఖున మార్చి 19వ తారీఖున ఈ యొక్క జనరల్ ఫండ్ అయినా ఏ వర్క్లో మనం శాంక్షన్ చేసినప్పుడు ఆ బిల్స్ అన్ని కూడా అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. అంటే ఎండిఓస్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. అదే రకంగా 15th ఫైనాన్స్ కూడా ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో మనం జడ్పీ నుంచి అప్లోడ్ చేయడం, ఆ తర్వాత ఎండిఓ పీడీ అకౌంట్కి వెళ్తున్నాయి. అవి కూడా చాలా వరకు ఎక్సెప్ట్ ఒక బంగారు పాలన సపరేట్ తప్ప అన్నీ కూడా ఈ యొక్క 15th ఫైనాన్స్లో కూడా అన్ని వర్క్స్ కూడా బిల్స్ సెటిల్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మార్చి 31 మిడ్ నైట్ నుంచి కూడా అటు మండలాల్లో అయినా మన జడ్పీలో అయినా 15th ఫైనాన్స్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ కానీ, అదే మండలంలో ఉన్నటువంటి అమౌంట్స్ కానీ, ఈవెన్ జనరల్ ఫండ్ కూడా అంతా కూడా జీరోలు కనిపిస్తున్నాయి. అంటే బ్యాలెన్స్ అంతా కూడా జీరో చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 15 డేస్లో ఒకవేళ ఎంత బ్యాలెన్స్ ఉందో అలా రెస్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనకు ఉన్నటువంటి పరిధిలో కొంత రాబోయేటువంటి సమ్మర్ సీజన్ కాబట్టి రాబోయేటువంటి 2-3 మాసాలు కూడా గౌరవ జడ్పీటీసీలు కానీ, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేస్ అయినా ఎవరున్నా కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మామూలుగా నీళ్లకు సంబంధించి, ఎందుకంటే కొన్ని సార్లు ఆ మండలంలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, ఎక్కడ సమస్య లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మన జిల్లా పరిషత్ అంటే ఉమ్మడి జిల్లా కాబట్టి అక్కడక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఈ యొక్క నీటి ఎదడి అనేటువంటి కనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క నీటికి నీళ్లకు సంబంధించినటువంటి పనులు తప్ప వేరే పనులు ఈ యొక్క 2-3 మాసాలు అడగదని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అదే రకంగా జనరల్ ఫండ్లు అయినా 15th ఫైనాన్స్ అయినా మనకు వచ్చేటువంటి నిధులను బట్టి కేవలం గౌరవ కలెక్టర్ గారు కూడా ఇంకా రాబోయేటువంటి 2-3 మాసాల్లో కేవలం నీళ్లకు మాత్రమే ఇవ్వండి. గతంలో కూడా అటు జిల్లా పరిషత్ వాళ్ళని వాస్తవంలో కూడా ఈ యొక్క నీటి అందరినీ మాకు ఈ యొక్క చిత్తూరే కాదు అనితాలో కూడా మనం సానుకూలంగా ఇవ్వటం, అక్కడ ఏ సమస్య లేకుండా చూడడం జరిగింది. అదే రకంగా ఈసారి కూడా ఈ యొక్క నీటి అందరికి గవర్నమెంట్కి గ్రాంట్ వచ్చినా రాకపోయినా కూడా స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ కానీ, మండల పరిషత్ కానీ, అటు జిల్లా పరిషత్ కానీ ఈ నిధులను కేవలం ఈ యొక్క నీటి అందరికి వినియోగిస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మనం అందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ తర్వాత కొంతమంది ఆందోళన గురించి అడుగుతున్నారు. ఆందోళన అయితే 4 నెలలకి గౌరవ డిప్యూటీసీలకు అంతా కూడా అందజేయడం జరుగుతుంది. ఆ ఆందోళన మనం మామూలుగా జనరల్ ఫండ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. మనము ఉన్న అందుబాటులో ఉండేటువంటి నిధుల నుంచి ఆ ఆందోళన కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలుగా ఈ యొక్క పిఎంఏజీవై అనేటువంటి ఒక స్కీమ్ మన జిల్లా పరిషత్ ద్వారా రన్ అవుతుంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అని చెప్పి దీంట్లో మామూలుగా ఏ గ్రామం అయితే ఎంపిక అవుతుందో ఆ ఎంపిక చేసేటువంటి అధికారం మనకు లేకపోయినా గవర్నమెంట్ ఎంపిక చేసి ఆ గ్రామాన్ని ఇస్తుంది. ఆ ఎంపికైనటువంటి ప్రతి గ్రామానికి కూడా మోస్ట్లీ ఇదంతా కూడా ఎస్సీ పాపులేషన్ అనేటువంటి గ్రామాలు అనమాట. 40% కానీ అంతకంటే ఎక్కువ ఎస్సీ పాపులేషన్ అనేటువంటి గ్రామాలు మాత్రమే ఎంపిక చేస్తున్నారు. ఆ ఎంపికైనటువంటి గ్రామానికి అంతా కూడా 20 లక్షల రూపాయలు మన వర్కులు మంజూరు చేస్తున్నాం. ఆ యొక్క గ్రామ అవసరాలను బట్టి ఆ గ్రామంలో ఎవరైతే కమిటీ ఉందో ఆ కమిటీ ద్వారా వాటిలో దరిదాపుగా గత సంవత్సరం కూడా మనకైతే మామూలుగా చిత్తూరు జిల్లాలో ఉన్న 10 కోట్ల వరకు మనకు రావడం జరిగింది. వర్కులు మంజూరు చేశాము. ఈవెన్ పేమెంట్ కూడా దరిదాపుగా 50% దాకా పేమెంట్ ఇచ్చాము. అదే రకంగా తిరుపతి జిల్లాలో కూడా దరిదాపుగా 13 కోట్ల వరకు ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ అంతా కూడా మన జిల్లా పరిషత్లో ఈ యొక్క 20 లక్షల చొప్పున ప్రతి విలేజ్ కూడా వర్కులు మంజూరు చేసాము. అక్కడ కూడా దరిదాపుగా 50% వర్క్లు అయ్యాయి, పేమెంట్ కూడా అయింది. కాకపోతే ఇది డిసెంబర్ 20వ తారీఖు నుంచి కూడా ఈ స్కీమ్ కింద ఏ పని చేసినా కూడా ఆ పేమెంట్ కొంత హెల్డప్ చేశారు. ఈ ఏప్రిల్ మాసంలో ఆ పేమెంట్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. మళ్ళీ ఈసారి కూడా ఈ కొత్తగా ఈ యొక్క 25, 26 కూడా కొన్ని గ్రామాల్లో కూడా ఎంపిక చేయడం జరిగింది. అవి చిత్తూరు జిల్లా తీసుకుంటే ఒక 5 గ్రామాలు ఎంపిక చేశారు. అదేవిధంగా తిరుపతి జిల్లా తీసుకుంటే ఒక 24 గ్రామాల దాకా ఎంపిక చేసినారన్నమాట. ఈ
యొక్క ఎంపిక చేసిన ప్రతి గ్రామానికి కూడా 20 లక్షలు వర్క్లు మంజూరు అవుతాయి. ఆ అమౌంట్ కూడా నిధులు కూడా ఈ యొక్క ఇయర్లో ఈ యొక్క ఏప్రిల్ మాసంలోనే విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి దాన్ని కూడా మనము ఏ వర్క్ అయితే ఉన్నాయో వాటి పేమెంట్ వస్తుంది కాబట్టి వాటిని కూడా మనం వినియోగించుకోవచ్చని చెప్పి జిల్లా చైర్మన్, మండల పరిషత్ అయినా, జడ్పీసీ మెంబర్ అయినా ఒక జిల్లా ప్రత్యేకమైనటువంటి చైర్మన్ కాదు. డిఓ అంటే గతంలో కలెక్టర్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసులే ప్రాతినిధ్యం సందర్భాలు కాబట్టి ఇప్పుడు ఇది కూడా నేను అదే సందర్భంలో ఒక శాసనసభ్యుడి కాకుండా ఇదే సభలో నేను జడ్పీసీ మెంబర్ ఉన్నాను. ఆ రోజు కూడా నాకు సబ్జెక్ట్ మీద పోయేవాడిని. ఆ రోజు జిల్లా చైర్మన్ రేడియో ఉన్నప్పటికీ కూడా పెద్దలు ఈ 9 నిమిషాల టైము ఆదేశాలతో సిఓ గారికి మా ప్రాంతంలో సిఓ గారు ఎంపీడీ పనిచేశారు. ఎలా చేశారంటే కూడా నేను చెప్తాను. చాలా అద్భుతంగా పనిచేశారు. గతంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, హెల్త్ సెంటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ చెప్పి చేసేవాడు. నేను గడపడ కొట్టినప్పుడు కూడా నాకు ఉదయం నుంచి సాయంత్రం తిరిగేవాడు. అందుకే వారికి ఈరోజు జిల్లా సీఓ అయినా పనిచేసే వాళ్ళు ఎక్కడైనా పనిచేస్తారు. వారిని ఈ సత్యేది ఎందుకు ఏమనాలన్నారు అనేక సందర్భాలు ఏంటంటే చెప్పారు. ప్రోటోకాల్ పాటించండి, ప్రభుత్వ పనులు సక్రమం చేసుకోండి, నేను ఎవరికి కూడా ఇబ్బంది పడనండి. దీనిపైన అది అంటే జిల్లా పరిషత్ కార్యక్రమం వేరే వాళ్ళు లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు మంది ఫస్ట్ టైం రిటర్న్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రూల్స్ పాటించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏదో ఆ చర్యలు తీసుకుంటాం. మనకు వ్యవసాయ అధికారులు ఎవరైతే నేను అసెంబ్లీ మాట్లాడినప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు మీరు అయినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో నష్టపరిహారం కూడా ఇస్తారా లేదా అనేది మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైతే ఏదైతే అక్కడ నష్టపరిహారం జరిగినటువంటి కలెక్టర్ స్టేట్ గవర్నమెంట్ పంపించుంటారో స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే పరిహారం ఇవ్వాలి. మనకి జిల్లా పరిషత్కి ఈ సబ్జెక్ట్కి సంబంధం లేదు. ఇక్కడ పంట నష్టపరిహారంలో ఎన్రోల్ చేస్తారా లేదా, ఎన్రోల్ చేస్తే త్రూ కలెక్టర్ స్టేట్ గవర్నమెంట్ పంపారా లేదా, స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీ డిస్కస్ చేశాం సార్. తిరుపతి అది వచ్చిందే లేదు చెప్పండి ప్లీజ్. జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ తిరుపతి కమిషన్ నుంచి అగ్రికల్చర్ 5,000 సంతకం పెట్టి కమిషన్ ఏం చేస్తామో నేను ఓపెన్ చేస్తాను. నేనేం వ్యాపారం ఇంట్లో కూర్చోడు కాదు అని రాసి పంపించాలి కదా. అంటే మోల్డింగ్ అయిపోయిందంతా కూడా రాసి పంపించాను ప్రభుత్వానికి. మీరు తిరుగుతున్నారా? పంచాయతీ సూపర్ పెట్టుకుని లేదా సమస్య తీసుకుని డీఓని పెట్టుకుని ఏ హై స్కూల్ 45 హై స్కూల్ మా కాన్ఫరెన్స్లో 45 హై స్కూల్లో ఎన్ని హై స్కూల్స్ రిపేర్ ఉంది, రాజకీయ ఎవరు టాయిలెట్ కావాలా,